సూపర్ సోనిక్ అంటారు. అంటే శబ్దం కంటే వేగంగా ప్రయాణించే. సాధారణంగా ఇప్పుడు మిస్సైల్స్ని వదిలినప్పుడు కొత్తగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పెట్టడం వల్ల ఆ శబ్దాన్ని అనుసరించి ఆపోజిట్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేసి 400 కిలోమీటర్ల దూరంలోనే దాన్ని దెబ్బతీయగలిగినటువంటి S-400లోనే 300-250 కిలోమీటర్ల దూరంలో దెబ్బతీయగలిగినట్టు S-300 S-250లో ఉన్నాయి. అట్లాగే ఇజ్రాయెల్ లాంటి వాళ్ళ దగ్గర ఐరన్ డోములు కూడా ఉన్నాయి. అయితే శబ్దం కంటే వేగంగా వచ్చే వాటిని ఏమీ చేయలేవు. ఇప్పుడు అట్లాంటి సూపర్ సోనిక్ వాటి వైపు ప్రపంచం దృష్టి సారిస్తోంది. అందులో నాసా తాజా పరిశోధనలో లాట్స్ ఆఫ్ ఫైటర్ జెట్స్ హ్యావ్ టాప్ స్పీడ్స్ మోర్ దాన్ ట్వైస్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్, బట్ ఫ్లయింగ్ దట్ ఫాస్ట్ ఈస్ బ్యాన్డ్ ఫర్ ఎయిర్లైన్స్ బికాస్ ఇట్ క్రియేట్స్ ఎ సోనిక్ బోమ్. Now, NASA is rolling out a quite experimental aircraft that could help put unifast commercial air travel back on the table. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అట్లాంటి సూపర్ సోనిక్ విమానాలని యుద్ధాలకి వాడచ్చు, కానీ దానివల్ల వచ్చే శబ్దాన్ని దృష్టిలో పెట్టుకుని వాటి మీద నిషేధాలు ఉన్నాయి. అంటే కేవలం యుద్ధ విమానాలకే తప్పించి వాణిజ్య విమానాలకు కావచ్చు, లేకపోతే కనుక గూడ్స్ విమానాలకు కావచ్చు లేదు. ఇప్పుడు గూడ్స్ విమానాలు అట్లా సూపర్ సోనిక్ ఫాస్ట్తో ప్రయాణించేటటువంటి విమానాల మీద పరిశోధనలు పీక్ స్టేజ్కి చేరినాయి నాసాలో.